హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన షాప్‌కి ఎంఎస్ఐ ల్యాప్‌టాప్ డెడ్ కండిషన్‌లో వచ్చిందని, అలాగే కీబోర్డ్ గూడా సరిగ్గా లేదని, దీన్ని మనం జాగ్రత్తగా చెక్ చేస్తే కీబోర్డ్ ఫెయిల్యూర్ ఉందన్నమాట. కీబోర్డ్‌లో పవర్ బటన్ ఉండడం వల్ల పవర్ ఆన్ కాలేదంతే. అలాగే దీని కీబోర్డ్ వచ్చేసి మనకెళ్ళి దొరకదని కస్టమర్ వచ్చేసి చైనా నుంచి తెప్పించుకున్నాడంటండి. ఇది 2 నెలల తర్వాతనే డెలివరీ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి తీరా చూస్తే దీనిలో ఓన్లీ బ్యాక్ లైటింగ్ వైట్ కలర్‌లో వచ్చింది. కస్టమర్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే దీని పాతది ఆర్‌జీబీ కలర్స్‌తో ఉందన్నమాట. ఎలాగో ఈ పాత కీబోర్డ్ బయట పారేసేదే కదా అని చెప్పి మేము ఒక ట్రైల్ చేసామండి ప్రయోగాత్మకంగా. దీన్ని నిదానంగా దాని బ్యాక్ లైటింగ్ స్ట్రిప్‌ని ఓపెన్ చేసామనమాట. చిన్న చిరుగుపడ్డా సరే మొత్తం స్ట్రాప్ పని చేయకుండా పోతదండి. మేమైతే జాగ్రత్తగా తీసాం. అలాగే దీన్ని కొత్త కీబోర్డ్‌కి కూడా ఫిట్ చేసేసామనమాట. చూడండి ఒకసారి దీని బ్యాక్ లైటింగ్ ఎలా మల్టీ కలర్స్ ఉందో. కొత్త కీబోర్డ్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. పాత కీబోర్డ్ వచ్చేసి మల్టీ కలర్‌లో ఉందనమాట బ్యాక్ లైటింగ్ కీబోర్డు. ఈ బ్యాక్ లైటింగ్ స్ట్రాప్‌ని ఆ కీబోర్డ్‌కి ఫిట్ చేసేసి నీట్‌గా సోల్డర్‌తో మిషన్‌లాగా ఫిట్ చేసేసామనమాట. మనదొచ్చేసి రిఫర్బిష్డ్ స్టోర్ అండి. మన దగ్గర అన్ని రకాల ల్యాప్‌టాప్స్ దొరుకుతాయి. సేల్స్ అండ్ సర్వీస్ ఉంటది. మనది కర్నూలు, కోయలకుంట్ల, నంద్యాల కూడా ఓపెన్ చేస్తున్నామండి. మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్టర్ ఫిట్టింగ్ సూపర్‌గా ఫిట్ అయిందండి ఇది. తర్వాత దీనిలో యాజ్ ఇట్ ఈస్‌గా మనం దీనికి మదర్ బోర్డు, దీని ఎస్ఎస్‌డీలు, దీని తర్వాత కీబోర్డ్ ఫిట్టింగ్ చేసాం కదా! దీని స్ట్రాపు, తర్వాత బ్యాక్ లైటింగ్ స్ట్రాపు, తర్వాత ఇది షార్ట్ అవ్వకుండా దీనికి ఒక బ్లాక్ కలర్ కవర్ ఇచ్చారండి. దీని కింద అలాగే వైఫై చిప్ కూడా ఉంటది. చిప్‌ని కూడా ఫిట్ చేసాం. ఇంక మనం దీన్ని తీరా చెక్ చేసే టైం వచ్చిందండోయ్! ఇప్పుడు దీనికి పవర్ పెట్టి ఆన్ చేసి ట్రై చేస్తున్నాం అనమాట. వచ్చిందా రాలేదా అని. ఆన్ చేసాం. పర్ఫెక్ట్‌గా దీనికి కీబోర్డ్ లైటింగ్ అయితే సెట్ అయిందనమాట. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి.